వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లకు వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని ఏపీ సీఎం కేంద్రాన్ని కోరాలి. మాటలకు చేతలకు సంబంధం లేదన్న మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వం హయాంలో ఆరోగ్య శాఖ కుంటుపడింది. కనగల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి. జనసేన పార్టీ పెట్టానని పవన్ కళ్యాణ్ చెప్పడం అవాస్తవం. ఇప్పటికైనా గుర్తించాలన్న ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. రుషికొండ బీచ్కు ప్రతిష్టాత్మకమైన బ్లూ పార్క్ గుర్తింపు రద్దు. తనపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంస్థ నిర్వాహకులు. చంద్రబాబుకు మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. మీకు నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే సమ్మక్క సారక్క, సీతమ్మ సాగర్, వార్దా ప్రాజెక్ట్, కాళేశ్వరంలో 3వ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వమని కేంద్రానికి చెప్పాలని, అప్పుడు మీకు నిజంగా తెలంగాణపై ప్రేమ ఉందని నమ్ముతామని అన్నారు. కేంద్ర బడ్జెట్లో మీ వాటా మీరు తీసుకున్నారు, మరి తెలంగాణకి ఇవ్వలేదని ఎందుకు ప్రశ్నించలేదన్నారు. మీరు మాట్లాడుతున్న దానికి మీ చేతలకు సంబంధం లేదన్నారు హరీష్ రావు. ఇవాళ మీరు గోదావరి బంకచెర్ల ప్రాజెక్టు అది సముద్రంలో కలిసే నీళ్ళు తీసుకపోతే తప్పేందని మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కృష్ణానది విషయంలోనే అదే జరిగింది. మీరు పెన్నా బేసిన్లో ప్రాజెక్టులు కట్టి నదీ పరివాహక ప్రాంతం బయట మీరు కృష్ణా జలాలు తీసుకుపోయి వాడుకుంటున్నారు. ఏమనంటే రైపేరియన్ రైట్స్, ఇప్పటికే ఖర్చు పెట్టినాం కదా, ఇప్పటికే ప్రాజెక్టులు కట్టినాం కదా, అది నేషనల్ వేస్ట్ అవుతుంది కదా, ఆ నీళ్ళు వాడుకుంటే తప్పైంది, ఇక అయిపోయింది కదా అనే ధోరణిలో మీరు అప్పుడు అడ్వాన్స్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు కట్టి తెలంగాణ నోరు కొట్టిరు. కృష్ణానదిలో అత్యధిక పరివాహక ప్రాంతం కలిగిన ప్రాంతం తెలంగాణ. కానీ ఉల్టా 75 ఆంధ్రాకి పోతే 25 తెలంగాణకు వస్తున్నాయి. ఉద్యమాలు పుట్టినే దాంట్లో నుంచి. ఇలా గోదావరి విషయంలో కూడా మీరు అదే ప్రయత్నానికి తెరలేపుతున్నారు. పేరు సముద్రంలో కలిసే నీళ్లు, కానీ ఇప్పుడు మీరు దాదాపు 200 టీఎంసీల నీళ్లను గోదావరి నుంచి పెన్నా బేసిన్కి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే అప్పటి బచావత్ ట్రిబ్యునల్ గోదావరిలో మొత్తం 1480 టీఎంసీలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రభుత్వాలు ఇచ్చిన జీవోల ప్రకారమే 968 టీఎంసీలు తెలంగాణకు వివిధ జీవోల ద్వారా కేటాయించారు. కానీ నిజంగా పేపర్ మీద 968 టీఎంసీలు, వాడకం ఎప్పుడూ 200 టీఎంసీలు కూడా దాటలేరు. అందుకే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గోదావరి నదిలో తెలంగాణ యొక్క రైట్ ఎస్టాబ్లిష్ చేయాలి, మన హక్కులు కాపాడుకోవాలి, పూర్తిగా గోదావరి నీటిని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో వారు 240 టీఎంసీలతో కాళేశ్వరం ప్రాజెక్టును, 47 టీఎంసీలతో సమ్మక్క సాగర్ను, 65 టీఎంసీలతో సీతమ్మ సాగర్ను, 12 టీఎంసీలతో వార్ధా ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూపకల్పన చేసింది. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే ఒక్కొక్క ప్రాజెక్టు డిపిఆర్లు వాపసు వస్తున్నాయి. ఆ రోజు కేసీఆర్ గారు వ్యూహాత్మకంగా తన శక్తి యుక్తులను ఉపయోగించి కాళేశ్వరం ప్రాజెక్టుకు 240 టీఎంసీలకు అన్ని అనుమతులను ఇంక్లూడింగ్ టీఏసీ అనుమతి కూడా కేసీఆర్ గారు సాధించారు. ఇకపోతే సీతమ్మ సాగరు, సమ్మక్క సాగరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వార్ధా ప్రాజెక్టు, కాళేశ్వరం 3వ టీఎంసీకి సంబంధించి అన్ని అనుమతులు సాధించి చివరి అనుమతి లాస్ట్ స్టేజ్లో ఉంది. లాస్ట్ స్టేజ్లో ఉంటే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా దాన్ని పట్టించుకోకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారు బీజేపీలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఇలా డిపిఆర్లు వాపసు పంపారు. ఆ డిపిఆర్లు వాపసు పంపితే రేవంత్ రెడ్డికి అటు బీజేపీని ప్రశ్నించే తెగువ లేదు,
తెలివి కూడా లేదు. లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. నియోజకవర్గంలోని కనగల్ మండలంలో కొత్తగా నిర్మించిన ప్రైమరీ హెల్త్ సెంటర్ని మంత్రి ప్రారంభించారు. సెంటర్ ఫర్ లైఫ్ సైన్సెస్, మహీంద్రా యూనివర్సిటీల సహకారంతో చేపట్టిన గ్లకోమా పైలట్ ప్రాజెక్టు సైతం ప్రారంభించారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని మంత్రి కోమటిరెడ్డి సందర్శించారు. జనసేన పార్టీ పెట్టానని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడం అవాస్తవం అని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆరోపించారు. జనసేనకు ఒక ఎమ్మెల్సీ అవకాశం వస్తే పార్టీ కోసం కష్టపడ్డ వారిని కాదని వాళ్ళ అన్న నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చుకుంటున్నాడని ఫైర్ అయ్యారు. తాను చెప్పినట్లుగానే జనసేన అవినీతిమయమని, జన సైనికులు ఇప్పటికైనా ప్రజాశాంతి పార్టీలో చేరాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? జనసేన పెట్టింది ప్రజల కొరకే, మీ కొరకే, న్యాయం కొరకే ఫైట్ చేస్తానన్నాడు. అవినీతి పరుడని మీకు చెప్పాను కదా. 21 ఎమ్మెల్యేలు తరపున ఒక ఎమ్మెల్సీ సీట్ ఉంటే లక్షల మంది కష్టపడిన వాళ్ళకి ఇస్తున్నాడా? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన నాయకులకు ఇస్తున్నాడా? ఇది కేవలం అవినీతి కుటుంబ పార్టీ అని చెప్పాను. ఇప్పుడు వాళ్ళ అన్న అయిన నాగబాబుకి హైదరాబాద్ లో ఉన్న యాక్టర్కి తీసుకొచ్చి మనలందరినీ తాకడ పెడుతున్నాడు. జన సైనికులారా, ఆయన మారడు, మీరు మారొద్దా? బయటికి రండి, ప్రజాశాంతి పార్టీలో చేరండి. ఈ కుటుంబ కుల అవినీతి అగ్రవర్ణ పార్టీలకి గుడ్ బై చెప్దాం. తేదీన ట్రెడెంట్ హోటల్లో జరిగే న్యూరల్ ఏఐ గవర్నెన్స్ కు రావాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ కు జినిసిస్ ఇన్ఫో ఎక్స్ అధినేత డాక్టర్ వినయ్ కుమార్, న్యూరల్ ఏఐ అధినేత మోహన్ కుమార్ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. క్వార్టర్స్లో మంత్రిని కలిసిన అనంతరం వారు మాట్లాడుతూ మానవ జీవితంలో ఏఐ ప్రస్తుతం ఎంతో కీలకంగా మారిందని, అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని అన్నారు. మెషిన్ లెర్నింగ్ తోడవటం వల్ల మరిన్ని అద్భుతాలు జరుగుతున్నాయని అన్నారు. ఏఐ వల్ల సంచలనాలు సృష్టించే దేశాల్లో భారత్ కూడా భాగం కావాలని కుమారస్వామి అన్నారు. ఆరోగ్య సంరక్షణ, రవాణా, రిటైల్, ఆర్థిక సేవలు, విద్య, ప్రజా భద్రతతో సహా అన్ని పరిశ్రమల్లో ఏఐ వినియోగం వేగంగా పెరుగుతుందని తెలిపారు.
ఈరోజు భారత్ లైట్ హౌస్ మరియు జెనెసిస్ ఇన్ఫో ఎక్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు ట్రైడెంట్ హోటల్లో ఈరోజు న్యూరో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ గవర్నెన్స్ 2025 కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రమ్మని మన బడుగు బలహీన వర్గాల మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఏమంటున్నా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మంచి చేయాలనుకుంటే ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయని, అంతేకాకుండా మానవ జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుందని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఎన్నో రంగాలలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని మనందరికీ తెలిసిందే. దానికి తోడుగా ఈరోజు మిషనరీ తోడు కూడా ఈరోజు రోబోట్ టెక్నాలజీ అనేక టెక్నాలజీ రావడం వల్ల ఎన్నో విప్లవాత్మక మార్పులు రావడం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఈరోజు అనేక రంగాలు, అది ఆరోగ్య రంగం కావచ్చు, మరి విద్య, వైద్యము మరియు భద్రత, అనేక రంగాలలో కూడా మార్పులు తీసుకొస్తూ ఆర్టిఫిషియల్ రంగాన్ని ఉపయోగించుకోవడం అనేది పెరుగుతా ఉందని మనందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా ఈరోజు ఉద్యోగులకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలనలో ట్రైనింగ్ మరియు నైపుణ్యం పెంచే విధంగా చేయాలి. మరియు అంతేకాకుండా ప్రభుత్వాలు కూడా దశల వారీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించడం వల్ల ఎంతో సమయం కూడా వృధా కాకుండా, వేస్ట్ కాకుండా ఉంటుంటది. మరియు అంతేకాకుండా ఈ మానవ తప్పిదాలు కూడా తగ్గుతూ ఉంటాయని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు ప్రపంచ దేశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుంటూ దూసుకుపోతున్న దేశాలలో భారతదేశం కూడా ఉండాలని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అన్ని విధాలుగా ఈరోజు రాజధాని అమరావతిపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు వింతగా ఉన్నాయని మంత్రి నారాయణ విమర్శించారు. 63,000 కోట్లతో అమరావతి నిర్మాణం చేపట్టబోతున్నట్లు ఆయన తెలిపారు. పలు సంస్థలకు 12,000 ఎకరాలు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. రాజధానిలో ప్రజలపై భారం పడుతుందని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని ఎవరూ నమ్మొద్దని తెలిపారు. ప్రపంచంలోనే టాప్ 5 అద్భుతమైన సిటీల్లో ఒకటిగా అమరావతిని నిలుపుతామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. వింతగా ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య నేను ఒక 4 రోజుల క్రితం చాలా క్లారిటీగా చక్కగా చెప్పా. ఏమని? అమరావతి క్యాపిటల్ సిటీకి 217 చదరపు కిలోమీటర్ కట్టే క్యాపిటల్ సిటీకి ఏదైతే ఖర్చు అవుతుందో ఒక్క పైసా కూడా ప్రజల మీద భారం ఉండదు. ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా అమరావతి క్యాపిటల్ సిటీలో ఖర్చు పెట్టమని చాలా నిక్కచ్చిగా చెప్పా. ఎలా అని కూడా చెప్పాను. అక్కడ 5,000 ఎకరాలు యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్నాం. ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకునేటువంటి ముందే ప్లాన్ చేసాం. ఎన్ని ఎకరాలు మనకు నెట్ మిగులుతుంది? దాదాపు 8,000 ఎకరాలు ఉంది. అందులో ఒక 3,000 ఎకరాలు గ్రీన్ అండ్ బ్లూ పోయింది. గ్రీన్ అండ్ బ్లూ పోతే 5,000 ఎకరాలు నెట్ ఉంది. ఈ 5,000 ఎకరాల్లో సుమారుగా ఒక 1000 నుంచి 1200 ఎకరాలు డిఫరెంట్ నేషనల్ ఇన్స్టిట్యూషన్, ఇంటర్నేషనల్ పిలుస్తున్నాం. విట్ కావచ్చు, ఎస్ఎంఆర్ కావచ్చు, అమృతమే కావచ్చు, ఇలా పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్, పెద్ద పెద్ద స్కూల్స్, కాలేజీలు, అనేక ఇండస్ట్రీస్ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ఎల్ఎన్టీ వాళ్ళు కంబైన్డ్ స్టేట్లో ఫస్ట్ హైటెక్ బిల్డింగ్ కట్టింది హైదరాబాద్లో. వాళ్ళు వచ్చారు, సార్ కంబైన్డ్ స్టేట్లో హైటెక్ బిల్డింగ్ కట్టాము, ఆ తర్వాత హైదరాబాద్ మొత్తం డెవలప్ అయింది. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక హైటెక్ బిల్డింగ్ కడతామన్నారు. దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా 10 acres ల్యాండ్ శాంక్షన్ చేశారు. ఇలా ఒక 1000 నుంచి 1200 ఎకరాలు డిఫరెంట్ నేషనల్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇస్తున్నాం. మిగిలిన ల్యాండ్ని పక్కన పెట్టుపెడుతున్నాం. దాన్ని అమ్మటంలా దాని యొక్క వాల్యూ బాగా వచ్చినప్పుడు అమ్మదలుచుకున్నాం. దాని విలువ బాగా పెరిగినప్పుడు దాన్ని అమ్మదలుచు ఇప్పుడు పెరుగుతుంది. అక్కడ రోడ్లు, డ్రైన్స్, ఎలక్ట్రికల్ లైన్స్, కేబుల్స్, సివరేజ్ లైన్స్, స్టామ్ వాటర్, వాకింగ్ పాత్, సైక్లింగ్ పాత్, గ్రీనరీ, పార్కులు అన్నీ డెవలప్ అయితే ఆటోమేటిక్ దాని వాల్యూ పెరుగుద్ది. పెరిగినప్పుడు దాన్ని అమ్మితే అక్కడ ఖర్చు ఎంత అవుద్దో అంత అవుతుంది. ఈరోజు దాదాపు 64,000 కోట్లకి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ తీసుకొని టెండర్లు పిలవమని అధికారులకు ఇచ్చాం. వాళ్ళు ఆల్మోస్ట్ 50,000 కోట్లకు బిల్ చేశారు. ఇవాళ నుంచి ఓపెన్ చేసి ఆర్డర్స్ కూడా ఇస్తున్నారు. చాలా చక్కగా ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేశారు.
ఒక్క పైసా ప్రజలు కట్టే ట్యాక్సుల నుంచి అమరావతి రాజధాని ఖర్చు పెట్టకూడదు నారాయణ అని చెప్పాడు. ఎలా అంటే సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి, అదే విధంగా డిజైన్ చేశాం. అసలు ఇన్నిసార్లు ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పారు, నేను ఎన్నోసార్లు చెప్పాను, మనం 1 వీక్ బ్యాక్ చెప్పా. అయితే ఇవాళ మళ్ళా రకరకాలుగా మాట్లాడతారు. బడ్జెట్లో ఒకటి చెప్పారు, ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారని. ఏందండి బడ్జెట్లో? అమరావతి రాజధానికి 6,000 కోట్లు పెట్టారు. 6,000 కోట్లు ఎక్కడ వస్తుంది? హట్కో లోన్ ఇస్తుంది, ఏడీబీ ఇస్తుంది, వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది. ఈ ఇయర్కి 6,000 కోట్లు దాంట్లో పెట్టారు. నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తే హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ హైడ్రామాకు తెరలేపారు. అత్యాచారం ఘటనలో బాధితుల పేర్లు బహిరంగంగా ప్రస్తావించిన కేసులో విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. గోరంట్ల మాధవ్పై కేసు నమోదు కాగా విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. భారీగా అనుచరగణాన్ని వెంటబెట్టుకొని విచారణకు హాజరవుతారనే ప్రచారం జరగగా అదేమీ లేదు, తాను ఒక్కడే వెళ్తానంటూ గోరంట్ల మాధవ్ స్పష్టం చేశారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ విజయవాడకు వెళ్ళటం జరుగుతుంది. జరిగి విజయవాడ పోలీసుకు ఎవరైతే కేసును రిజిస్టర్ చేసినారో ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కు సహకరిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు బయలుదేరుతాను. సార్, ఎన్ని గంటలకి హాజరు కావచ్చు? ఈ ప్రభుత్వ తీరుని ఏ విధంగా చూస్తున్నారు? ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ ప్రభుత్వము తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో ముందుకు పోతుంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, యావత్ రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, ఖండిస్తున్నారు. ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం ఈ కూటమి ప్రభుత్వం చెల్లించుకోక తప్పదనేది. అన్యుణ్ణి ఓడించేందుకు ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా పనిచేశారని కరీంనగర్ డిఎస్సి ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆరోపించారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసి ఒక సామాన్య బహుజన వ్యక్తిని ఓడించడం కోసం పోరాటం చేశాయన్నారు. బహుజనులు ఎదగకూడదనే అగ్రవర్ణాలు ఒక్కటై నన్ను ఓడించే ప్రయత్నం చేశాయన్నారు ప్రసన్న కుమార్. ఎన్నికల కౌంటింగ్ మొన్న 3వ తారీఖున స్టార్ట్ అయిన విషయం మీ అందరికీ తెలిసింది. ఈరోజు మార్నింగ్ నాటికి మనకి ఫస్ట్ రౌండ్, ఫస్ట్ ప్రయారిటీ ఓట్లకు సంబంధించిన లెక్కింపు ప్రక్రియ ముగిసింది. సో దానిలో భాగంగా పోటీ చేసినటువంటి అభ్యర్థులందరిలో 3వ స్థానం లోపల నిలబడ 60,187 ఓట్లు నాకు రావడం జరిగింది. గత 7 నెలలుగా జెన్యూన్ గా ఈ 4 జిల్లాల లోపల ఉన్నటువంటి 42 నియోజకవర్గాల లోపల గ్రౌండ్ లోపల నేను వర్క్ చేసుకుంటున్నాను. దానిలో భాగంగానే మాక్సిమం పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి సమస్యలు తెలిసినటువంటి వ్యక్తికి మాత్రమే ఇస్తే బాగుంటుంది. ఆ సమస్యలు ప్రభుత్వానికి ఒక నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల రిప్రజెంట్ చేయబడతాయి అనేటువంటి చాలా మట్టుకు సెన్సిటైజ్ చేస్తూ గత 7 నెలల నుంచి వర్క్ చేయడం జరిగింది. ఎవరు అంటే పారాచూట్స్ వచ్చి అసలు ఏ మాత్రం సంబంధం లేనటువంటి వ్యక్తులు, సమస్యలు తెలియనటువంటి వ్యక్తులు వస్తున్నారు, రాజకీయాలను పొల్యూట్ చేస్తున్నారు అనేటువంటి ఒక ఉద్దేశంతో, ఒక బృహత్తరమైనటువంటి లక్ష్యంతో నా 19 సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని కూడా త్యాగం చేసి నేను రాజకీయాల లోపలికి వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటి విషయం. మరి దీనిలో భాగంగా ఓటింగ్ ట్రెండ్ సరళిని కనుక గమనించినట్లయితే అస్తిత్వ పోరాటం అనేది చాలా తీవ్రంగా జరిగినట్టుగా మనకు కనబడతాం. అండ్ బీజేపీ రెండు ప్రధానమైనటువంటి పార్టీలు ఒక వ్యక్తిని ఓడగొట్టడానికి సిద్ధపడ్డాయి. అవన్నీ కూడా ఓటింగ్ రూపం లోపల మనకు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. అసలు కాంగ్రెస్ సిద్ధాంతం, బీజేపీ సిద్ధాంతం రెండు వైరుధ్యభరితమైనటువంటి సిద్ధాంత వర్గాలకు సంబంధించినటువంటి పార్టీలు. అలాంటిది 1-2 వేసినటువంటి నేపథ్యం చాలా బ్యాలెట్ పేపర్స్ లోపల రిఫ్లెక్ట్ కావడం జరిగింది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికేపల్లి శివారులో పెద్దగుట్ట వద్ద ఉపాధి హామీ పనుల్లో పురాతన వెండి నాణేలు బయటపడ్డాయి. 20 పురాతన వెండి నాణేలు కూలీలకు దొరకడంతో పురావస్తు శాఖ అధికారులకు అప్పగించారు పోలీసులు. ఈ వెండి నాణేలపై ఉర్దూ భాషలో అక్షరాలు చెక్కి ఉన్నాయి. దీన్ని పరిశీలించిన అనంతరం ఈ నాణేలు ఏ కాలం నాటివో తెలుస్తుందన్నారు పురావస్తు శాఖ అధికారులు.
వాళ్ళు ముట్టగానే భయపడతా ఇద్దరు ముట్టలే. విశాఖ రుషికొండ బీచ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్లూ పార్క్ గుర్తింపును కోల్పోయింది. రుషికొండ వద్ద 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూ పార్క్ బీచ్ గా ధృవీకరిస్తూ 2020లో డెన్మార్క్కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ సర్టిఫికెట్ అందించింది. అయితే కొంతకాలంగా ఇక్కడి బీచ్లోకి శునకాలు రావడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, వ్యర్థాలు పేరుకపోవడంతో పాటు బీచ్కు వచ్చే పర్యాటకులకు మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో ఈ సంస్థకు కొందరు ఫిర్యాదు చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన సంస్థ రుషికొండ బీచ్కు బ్లూ పార్క్ గుర్తింపును రద్దు చేసింది. దీంతో పర్యాటక శాఖ అధికారులు నిన్న తీరంలోని జెండాలను కిందికి దించివేశారు. వాచ్ టవర్ అంటే ఎక్కడన్నా పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కుమారుడు వెంకటరామ్ వివాహ రిసెప్షన్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. నూతన వధూవరులు రీతిక, వెంకటరాములకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం వారికి ఆశీస్సులు అందజేశారు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాని మార్చి 7 శుక్రవారం రిలీజ్ చేస్తున్నామని నిర్మాత దిల్రాజ్ తెలిపారు. అప్పుడే 10 థియేటర్లు ఫుల్ అయిపోయాయని, మహేష్ అభిమానులు, వెంకటేష్ అభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కు వచ్చి మళ్ళీ బ్రదర్స్ మధ్య ఉండే మూమెంట్స్ని ఎంజాయ్ చేద్దామని 10 థియేటర్స్ ఫుల్ చేశారంటే చాలా హ్యాపీగా ఉందన్నారు. మంచి సినిమాలు తీస్తే థియేటర్స్కి జనాలు వస్తారని, రిలీజులు ప్రూవ్ చేస్తున్నాయని నిర్మాత దిల్రాజ్ తెలిపారు. ప్రేక్షకులు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఒక మంచి కాంటెంట్ మళ్ళీ వెళ్దామని వస్తున్నారు. అలాగే మహేష్ బాబు గారు అభిమానులు కావచ్చు, వెంకటేష్ గారు అభిమానులు కావచ్చు, థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని ఒక ఆ బ్రదర్స్ మధ్య ఉన్న మూమెంట్స్ని ఎంజాయ్ చేద్దామని ఇన్ని థియేటర్లు ఫుల్ చేశారంటే చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ కంటే హ్యాపీనెస్తో పాటు నాకు ఐడియాలజీ, అంటే మనం మంచి సినిమాలు తీయటానికే ఫైట్ చేయాలి, ప్రేక్షకులు థియేటర్కి వస్తారని రిలీజ్ కూడా ప్రూవ్ చేస్తున్నాయి. సో ఇది మీతో షేర్ చేసుకుందాము అని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం. అలాగే ఆంధ్రాలో ఎవ్రీవేర్ వేసిన దగ్గర డే 1 60%, 70% అడ్వాన్స్ బుకింగ్లో ఉన్నాయి. మోస్ట్లీ ఫ్రైడే కల్లా అవి రన్నింగ్ ఫుల్స్ అయిపోతాయి. సో అలాగే సుదర్శన్ 35 సెకండ్ డే కూడా 8th రోజు కూడా 4 షోలు ఫుల్ అయ్యాయి. అంటే చాలా మళ్ళీ సినిమా రిలీజ్ చేస్తుంటే ఒక ఉండే హ్యాపీనెస్ కనిపిస్తుంది మాకు ఈ సినిమా ద్వారా. సో ఐఎమ్ ఆల్సో వాచింగ్ ఆన్ 7th మార్నింగ్ 8 o'clock షో. మళ్ళీ 12 ఏళ్ల తర్వాత థియేటర్లో సినిమా చూసి ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది. సో ఐఎమ్ గోయింగ్ టు సుదర్శన్ 35 8 o'clock షో. అండ్ మీడియా వాళ్ళు మీరు కూడా వెళ్ళి 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇద్దరు బ్రదర్స్ వస్తున్నారు కాబట్టి ఎంజాయ్ చేయండి. సో అప్పుడే చాలా ప్రెస్ మీట్లలో చెప్పాము, అంటే మల్టీ స్టార్ చేయడము అనేది ఎప్పుడో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరు స్టార్ హీరోస్, రామారావు గారి దగ్గర నుంచి చిరంజీవి గారి వరకు అందరూ హీరోలు మల్టీ స్టార్ సినిమాలు చేశారు. తర్వాత మారుతూ వచ్చింది. సడన్గా ఎందుకో శ్రీకాంత్ ఈ ఐడియా చెప్పినప్పుడు సో ఎలా చేద్దాం ఏంటి అని ఫస్ట్ వెంకటేష్ గారిని, తర్వాత మహేష్ గారిని అప్రోచ్ అవుతే ఇద్దరు ఈజీగానే ఓకే అన్నారు, పెద్ద కష్టపడలేదు. వాళ్ళు కథ వినేసి ఓకే అన్నారు. సో దాన్ని ప్రాపర్గా స్క్రీన్ మీదకి తీసుకురావడానికి కొంచెం మాకు టైం పట్టింది. అంటే అవుట్పుట్ ఇవ్వడానికి ఆల్మోస్ట్ అప్పుడు 1 year షూట్ చేశాం. జనవరి 2012 జనవరిలో మొదలు పెడితే 2013 సంక్రాంతి రిలీజ్ చేసాం. అంటే ఆల్మోస్ట్ 1 year జర్నీ అది షూటింగ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని ఏపీ సీఎం కేంద్రాన్ని కోరాలి. మాటలకు చేతలకు సంబంధం లేదన్న మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వం హయాంలో ఆరోగ్య శాఖ కుంటుపడింది. కనగల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి. జనసేన పార్టీ పెట్టానని పవన్ కళ్యాణ్ చెప్పడం అవాస్తవం. ఇప్పటికైనా గుర్తించాలన్న ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. రుషికొండ బీచ్కు ప్రతిష్టాత్మకమైన బ్లూ పార్క్ గుర్తింపు రద్దు. పై అసంతృప్తి వ్యక్తం చేసిన సంస్థ నిర్వాహకులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.